వెల్కమ్ టు HBN న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ TS అన్నారు. గురువారం గోవిందరావుపేట మండలం పస్రా గ్రామ పంచాయతీ పరిధిలోని నేతాజీగూడెంలో జరుగుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర్ TS ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా విచారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని ఆయన వివరించారు. సర్వే నిర్వహణ ద్వారా పథకాల అమలుకు లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వే నిర్వహణకు ప్రజల సహకారం అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాల లబ్ధి ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో ఏమైనా సమస్య వస్తే కారణాలను వ్రాయాలని సూచించారు. 16 నుండి 20వ తేదీ వరకు సర్వే జరుగుతుందని, 21 నుండి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జవహర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్వేత, JABC అంజుమ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూపర్ చెక్క ఇది రేషన్ కార్డు సార్. జేబీసీ అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్ట్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు ఉన్నారా? వీళ్ళు వచ్చినట్టు చూడండి సార్, మాకేం లేదు. మీ గురించే వచ్చాం కదమ్మా, ఎన్నిసార్లు వచ్చారు మా టీం. మీరు ఇల్లు లేదు అని పెట్టుకుంటేనే వచ్చాం కదా. అదే అదే సార్. సెడిక్మెంట్ చేశాము, మీ ఇంట్లోనే పెడతాం. వీళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఊర్లో వాళ్ళందరూ అగ్రీ చేస్తే మేము ఇచ్చేస్తాం. ఇది మీరు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టారు, మీ ఇంటికి వచ్చాం. అట్లా ఇప్పుడు మీ ఇల్లుకి వచ్చి చూసాం, ఫోటో కూడా తీసాం. మీ ఇల్లు ఎట్లా ఉంది. ఇప్పుడు చాలా పేదరికంగా ఉన్నది. ఇప్పుడు వేరే వాళ్ళకంటే ఇప్పుడు మీరు పేదవాళ్ళ, ఇంకొకరు ఇంకా పేదవాళ్ళు ఉన్నారా, లేదా మీకంటే ధనవంతులు ఉన్నారా, అట్లా అన్ని అది సెట్ చేసి లిస్ట్ ఇస్తుంది. అది కూడా మేము గ్రామ సభలో పెడతాం. మేము పోయి చేసేది ఏముండదు. గ్రామ సభలో మీ పంచాయత్ సెక్రటరీ గారు పిలుస్తారు. 20 నుంచి 24 మధ్య ఏ రోజు ఉంది ఇక్కడ గ్రామ సభలో మీరందరూ వెళ్ళాలి. ఎవరెవరికి వచ్చింది లేదు చెక్ చేసుకుని చెప్పాలి. మీరు ఏది ఒప్పుకుంటారో అదే మేము పంపిస్తాం. జెన్యూన్ ఉంటే పంపిస్తాం, లేదు అంటే ఆపేస్తాం. సన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ మంచిది. పెళ్ళి అయితే గోడుగా సంబంధం వాళ్ళకు సన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MRO అనుకోండి, నేను MRO ఉన్నారు కాబట్టి తీసేస్తున్నాను. ఇప్పుడు అండ్ ఇట్లాంటిది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అప్లికేషన్